నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అందరి సహకారంతో ఆరోగ్యకర పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాం. స్వీపింగ్ వాహనాల ప్రారంభోత్సవంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. సమ్మోహన స్వరూపుడు వేణుమాధవుడు, కొల్చిన వారికి కొండంత అండ. ఉభయ జిల్లాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్ల వద్ద హైడ్రామా. తాళాలు సకాలంలో తెరవకపోవడంతో అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లిమర్ల ఈవీఎం గోదాం తాళాలు తెరవడం ఆలస్యం కావడంతో సుమారు 3 గంటల పాటు వేచి చూడవలసి వచ్చింది. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గైపునగర్ మాజీ ఎమ్మెల్యే అప్పనరసయ్య ఈవీఎంలపై ఫిర్యాదు మేరకు ఈరోజు అధికారులు విచారణకు సిద్ధపడ్డారు. విచారణలో భాగంగా గోదాం వద్దకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చారు. ఈవీఎం బాక్సులు భద్రపరిచే గది తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఆరోగ్యకరమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థకు చెందిన 2 స్వీపింగ్ వాహనాలను స్థానిక శాసనసభ్యురాలు పోసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పారిశుధ్య నగరంగా మరింత మెరుగుపరిచేందుకు 2 స్వీపింగ్ వాహనాలు ప్రారంభించామన్నారు. 1,30,00,000 రూపాయలతో సమకూర్చిన స్వీపింగ్ వాహనాలతో ఆధునికమైన పద్ధతిలో పారిశుధ్యం మెరుగుదలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నేతృత్వంలో నెట్ క్యాంపు 15వ ఆర్థిక సంఘం నిధులతో వాహనాలు సమకూర్చడం జరిగిందని తెలియజేశారు. నగరంలో మరింత పారిశుధ్య మెరుగుదలకు అధికారులతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది మన ప్రభుత్వం పోయినసారి ఉన్నప్పుడు మనం మొదలు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాస్ట్ టైం ఉన్నప్పుడు మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అనేది మనం మొదలు పెట్టాం. అయితే ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా ఎన్క్యాప్ అను 15th ఫైనాన్స్ కమిషన్ 50% షేర్ ఇస్తూ 1.3 crores ఈ 2 కూడా స్వీపింగ్ మిషన్స్ కొనటం జరిగింది. అయితే చాలా సంతోషం. ఈరోజు మన విజయనగరం క్లీన్గా, శుభ్రంగా, గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 మిషన్లు కూడా సక్షన్ ద్వారా డస్ట్ అనేది తీసేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్వీపింగ్ ఇటువంటి జరుగుతుందో డస్ట్ అనేది లెగుస్తుంది. అయితే ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఈ స్వీపింగ్ మిషన్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డస్ట్ అనేది సక్షన్ ద్వారా దాని లోపలికి వెళ్ళిపోతుంది. అయితే మనం డస్ట్ చాలా కంట్రోల్ చేయొచ్చు. ఎన్వైరన్మెంట్ క్లెన్లీనెస్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు ఇవి ఓపెన్ చేయటం చాలా సంతోషం. మన యంత్రాంగం కొత్తగా తీసుకొచ్చి క్లీనింగ్ మెథడాలజీ పెంపొందించే విధంగా, అంటే క్లీనింగ్ మనం ఇప్పటివరకు చాలా వరకు మాన్యువల్ క్లీనింగ్ వెళ్తున్నాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే క్లీనింగ్ అనేది హ్యూమన్ మ్యాన్ పవర్తో మనుషులు చేసే టైం కన్నా మెషిన్స్ ఇంకా బెటర్ మోడ్గా చేస్తాయని మనుషులతో పాటు మెషిన్స్తో కూడా కొంత సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కొంత ఊరట లభిస్తూ ఈరోజు 2 మెషిన్స్ తీసుకురావడం జరిగింది. సుమారు 1,30,00,000 రూపాయలు వ్యయం చేసే ఈ 2 మెషిన్స్ కూడా డస్ట్ అనేది కొంచెం వాటర్ స్ప్రే చేసి అలాగే కొంచెం క్లీనింగ్ చేసేదానికి, మళ్ళీ ఏదైనా డస్ట్ ఉంటే డస్ట్ని కూడా పక్కకు తీసుకొచ్చి సక్ చేసే విధానం. సో సుమారు రోజుకి 15, 30, 20 కిలోమీటర్లు వ్యవధి ఇది క్లీన్ చేసే స్థామత ఉన్నది. ఖచ్చితంగా ఇది మన కార్పొరేషన్కి మంచి క్లీనింగ్కి కొంచెం ఆధునీకరణ చేయడంతో పాటు జంగావతి నదిపై కోటిపాం గ్రామం వద్ద నిర్మించిన బ్రిడ్జిపై ఉన్న పెద్ద గోతులను కప్పి అటు వాహనదారులు మరియు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ వారి కాలంలో 1933 సంవత్సరంలో నిర్మించిన బ్రిడ్జికి నేటికి 91 సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థకు చేరిందని, బ్రిడ్జి పైన పెద్ద గొయ్యలు ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిబి కాలనీలో తెరిసా క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొండపల్లి రైతు బజార్ వద్ద చిరు వ్యాపారం చేసుకున్న మహిళలకు తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ తెరిసా క్లబ్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నప్రసాద వితరణ చక్కటి కార్యక్రమం అని ఆయన అన్నారు. పిల్లలకు క్రీడల్లో శిక్షణ పొందేందుకు అవకాశం ఇవ్వడం, మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని తెలియజేశారు. ఈ సందర్భంగా క్లబ్కు 10,000 రూపాయల డొనేషన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుడిసా శ్రీనివాసరావు, కార్యదర్శి కొరియాకోస్ తదితరులు పాల్గొన్నారు. అదితి మేడం వస్తున్నారు. ఆ రోజు 5వ తారీఖుని మేడం చేతుల మీదుగా వాళ్ళకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి ఆ రోజు కూడా రావాలని కోరుతున్నాం. అలాగే డాన్స్, మన పిల్లలు డాన్స్ చేశారు, మన దగ్గర నేర్పుతుంటాం. అలాగే కుట్టు నేర్పుతాం. బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ 5వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుందండి. దీనికి అందరికీ మీ అందరూ సపోర్ట్ చేసిన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే అన్ని రంగాల్లో అందరికీ అందుబాటులో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి శుభసూచకం. ఎందుకంటే అన్నిటికన్నా భోజనం, స్కూల్లో అన్నదానం ఏదైతే ఉందో, హాస్పిటల్లో వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి పేషెంట్ బాధల కన్నా బాధలో ఉండే వాళ్ళకి మనం ఒక భోజనం పెట్టడం అనేది ఖచ్చితంగా ఒక మంచి సేవా కార్యక్రమం. ఆ సేవ ఈరోజు ఈ క్లబ్ ద్వారా జరుగుతుందంటే ఖచ్చితంగా నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలకి ఆట ఆడుకోవడానికి తైకొండకి, అలాగే డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఉమెన్కి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు. మీ స్వయం ఉపాధి వచ్చే విధంగా టైలరింగ్ కూడా నేర్పించడం, ఇవన్నీ కూడా ఈ క్లబ్ ద్వారా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఒక మంచి క్లబ్గా, ఆదర్శపూర్తమైన క్లబ్గా మీకు అభినందిస్తున్నాను సార్. కార్యక్రమంలో నా వంతుగా ఒక 10,000 రూపాయలు క్లబ్కి అందించాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించండి. ఆ 10,000 రూపాయలు భోజనం ఏదైతే మీ కార్యక్రమం చేస్తున్నారో దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను. నగరంలోని కొత్తపేట రాధాకృష్ణ కళ్యాణ మండపంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం వేకుజాము నుంచే శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంక్షేమ సంఘం నాయకుడు మధు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆ శ్రీకృష్ణుని తాలూకా కృప ప్రజలందరిపై ఉండి పంటలన్నీ చక్కగా పండి సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటూ, మరి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకున్నాడే ప్రతి ఒక్క విషయంలో కూడా మనసుకు ప్రశాంతత, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున విజయనగరం యాదవ్ సంక్షేమ సంఘం ద్వారా, అలాగే విజయనగరం కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ జిల్లా యాదవ్ కళ్యాణ మండపం నందు పెద్దలందరి సమక్షంలో జరపడం, దేశంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ పోవాలంటే కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ చదివి భగవద్గీతను కూడా ప్రతి ఇంట్లో ఏనాడైతే పారాయణం చేస్తామో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా ముందుకు వెళ్తాయని తెలియజేసుకుంటూ సకల మానవాళికి భగవద్గీత ఎంతో అవసరమని, దీన్ని శాస్త్రబద్ధంగా చెప్పేదే త్రైత సిద్ధాంత భగవద్గీత అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, విజయనగరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక గుడిచాడ కళాభారతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒకటే అని, అదే శ్రీకృష్ణుని బోధ అని తెలియజేశారు. గీతా సారాంశం ప్రజలకు చేరువ చేయడంలో హిందూ జ్ఞాన వేదిక పాత్ర చాలా గొప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ కేశలప్పారావు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాలి శ్రీనివాసనాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విని, ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక అధ్యక్షులు పాల్గొన్నారు. మరి శ్రీకృష్ణుడు చెప్పేది ఒకటే, కర్మ సిద్ధాంతం.
మనం చేసినటువంటి కర్మ మన వెనకాతలు వస్తుంది. ఏదైతే పూర్వజన్మంలో మనం చేసుకున్నటువంటి మంచి ఫలితాలు అయితే అవనివ్వండి, దుష్ఫలితాలు అయితే అవనివ్వండి, ఈ జన్మలో మన వెంట వస్తాయని చెప్పి భగవద్గీతని ద్వారా ప్రబోధింపజేస్తుంది. మరి భారతదేశంలో భక్తి తత్వంలో జ్ఞాన మార్గంలో ప్రజలందరూ నడవడానికి మరి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి బోధలు అందరూ కూడా అనుసరించాలని చెప్పి ధైర్యంగా ముందుకు నడవాలన్నా జీవనాన్ని సాగించాలన్నా భక్తి మార్గం అవసరం. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఈ మూడు కలిపి మనల్ని ఎలాగైతే ముందుకు నడిపిస్తున్నాయో వాటిని ఉద్దేశించి ఈ 5 రోజులు కూడా ప్రవచనాలు చేస్తున్నారు. ఆచార్య ప్రభోనంద యోగేశ్వర్లు వారు గత 50 సంవత్సరాలుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. దాని నిమిత్తమై ఇక్కడున్న ఆర్గనైజేషన్, ఇక్కడున్న మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ మానవ జన్మలే. భగవద్గీత అనేది అందరూ చదువుకునే బుక్ అని వీళ్ళు ప్రవచనాలు చేస్తూ వీళ్ళ తాలూకు సిద్ధాంతాన్ని పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఆశీర్వచనం కల్పించినటువంటి ఈ సంఘం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలోని చిక్కాల వీధి రామందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 108 రకాల స్వీట్స్ను నైవేద్యంగా సమర్పించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్ని, బుజ్జి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం చిక్కాల వీధి రామ మందిరంలో. ఈరోజు 3వ రోజు. మొదటి రోజు గోపూజ, రెండో రోజు హోమంతో, 3వ రోజు ఉదయం మహా నైవేద్యం, నెక్స్ట్ ఊరేగింపు, కృష్ణుల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఇది అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాలకి ఇది 4వ ఏట. వీళ్ళందరూ శ్రీకృష్ణుడు కొలుస్తూ శ్రీకృష్ణుడి వేడుకలు గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. దిగ్విజయంగా గత 3 సంవత్సరాలు చేశారు. ఈ సంవత్సరం కూడా ఇది నాలుగో ఏట. ఈ ఏట కూడా అంతే దిగ్విజయంగా చేస్తున్నారు. హోమాలు, ఇక్కడ అభిషేకాలు, ఇక్కడ ఇవాళ 108 రకాలుగా ప్రసాదాలు పెట్టారండి. మహాప్రసాదం. రూపు నలన, చూపు చలన, మనసు తెలన, మాట మధురం, పలుకు బంగారం, నవ్వు సమూహకరం, వ్యక్తిత్వం విశిష్టం, ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే ఆయన కొలిచిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచిదానంద రూపం, అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. అందుకే ఆ నామం ఆరాధనీయం, సదా స్మరణీయం. పార్వతీపురంలో గోవిందనామస్మరణతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో రామాపురం కాలనీలో జగన్నాథపురం శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఉదయం పూజా కార్యక్రమం అనంతరం మహిళలు కోలాటాన్ని ఆడారు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు విజయనగరంలోని కుమ్మర వీధి వినాయక విగ్రహాల తయారీదారులు బిజీగా ఉంటారు. రంగురంగుల వినాయక విగ్రహాలను వివిధ రూపాల్లో రూపొందిస్తారు. విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాల నుంచి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ప్రాంతంలో వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి తక్కువ సంఖ్యలో వస్తున్నారని వ్యాపారస్తులు చెబుతున్నారు. వినాయక విగ్రహాలు తయారు చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని, అమ్మకాలు చేపట్టినప్పుడు తక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. కొన్నిసార్లు నష్టం కూడా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాజీ న్యూస్తో గత ఒక 15 సంవత్సరాల నుంచి ఈ వృత్తి మీద మేము చేస్తున్నాం బొమ్మలు. అయితే ఈ ఇయర్ చాలా వరకు మోడల్స్ చేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం కొద్దిగా వ్యాపారం స్లోగా ఉంది. వ్యాపారం అనుకునే స్థాయిలో లేదు. ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, మేము ఒక 30 అలా చెప్తున్నాం, కానీ కస్టమర్లు ఎవరు కూడా ఆ రేటుకి కొనట్లేదు. చాలా వ్యాపారం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి. మా కాడ దగ్గర 11 మంది ఉన్నారు స్టాఫ్. వాళ్ళ కూళ్ళు కానీ, ఈ బొమ్మలకు చేసే మెటీరియల్ కానీ, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ కలర్స్ రేట్ కానీ చాలా వరకు పెరిగిపోయి, ఆ పెరిగిపోవడం ఏంటంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ మాకు ఫలితం అనేది రావట్లేదు. కొద్దిగా కస్టమర్లు కూడాను అర్థం చేసుకొని బాగా తీసుకుంటారని, అనుకున్న రేట్లు కాకపోయినా మేము చెప్పిన దాని మీద ఎంతో కొంత తగ్గించి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. వ్యాపారం లేక కొద్దిగా ఇబ్బందిగా మాకు ఉంది, వ్యాపారం జరుగుతుంది. ఓపి చేసామండి. మట్టి కావాలన్నా మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ కావాలంటే ఉన్నాయి జనాలకి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి వ్యాపారం అయితే కొంచెం స్లోగా ఉందండి. ఇళ్ళలో ఇది మూసిక వాహనం మీద తయారు చేసాం. 10 అడుగుల్లో నవగణపతులు ఒకటి చేసాం. 10 అడుగుల్లో డబల్ నందుల మీద వచ్చి శివుడు ఒకటి ఉంటాడు, అదొకటి చేసాం. తర్వాత 9 అడుగులు నటరాజు ఒకటి తీసాం. దగ్గర ఒక 20 రకాలు తీసాం మేము, 20 మోడల్స్ తీసాం. ఏవైనా రకానికి ఒక 2 లేదా ఒక 3 రకంలో అయ్యాయి. అంటే ఒక రకానికి ఒక 10 బొమ్మలు తీసామంటే అందులో ఒక 2 బొమ్మలు, ఒక బొమ్మ లేదా 3 బొమ్మల వరకు అయ్యాయి. మిగతాది అయితే మాత్రం ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. బొమ్మలు అయితే బోల్డ్ ఉన్నాయి. డాక్టర్ పివిజి రాజుపై రూపొందించిన స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా పుస్తకాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈరోజు ఆవిష్కరించారు. నగరంలోని కోటలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, మాజీ మంత్రి అశోక్ గజరాజు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పివిజి రాజు జీవిత చరిత్ర ఉంటుందని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక రూపంలోనే కాకుండా డిజిటల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు. మన విద్యార్థులు ఇప్పుడు పుస్తకాన్ని అందరూ ఒకసారి ప్రతులను అందుకున్నాక ఎదురుగా ఒక్కసారి ఇలా ఎత్తి పట్టుకో అందుబాటులోకి వచ్చేలాగా చూస్తున్నారు. ఉత్తరాంధ్ర కలపల్లి శ్రీ పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు పైడితల్లమ్మవారి ఉత్సవ పనుల ఏర్పాట్లను ఎమ్మెల్యే అద్ది విజయలక్ష్మి గైబిరాజ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలోనే పైడితల్లమ్మ సిరిమాను జాతర ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినప్పటికీ తదుపరి ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు సమకూర్చుకోలేకపోయిందని తెలియజేశారు. రాష్ట్ర పండుగగా అవసరమైన నిధులను విడుదల చేయించి ఈసారి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలియజేశారు. అలాగే ఆలయ పరిసరాలను అభివృద్ధిపరిచి భక్తులకు సులభతరమైన దర్శనాన్ని కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంటే గత 2019లో ఇదొక గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఫెస్టివల్గా దాన్ని గుర్తించలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2019లో దాన్ని అనౌన్స్ చేసి
దానికి ఒక మెమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ ఫెస్టివల్ అమ్మవారి పండుగ ఏదైతే ఉందో మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు అందరికీ కూడా ఇష్టమైన దైవమైన పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు ఎక్కువ ప్రధానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి పూర్తిగా మనం ఎక్సైజ్ చేసే అవసరం ఉందని మేము గత 1 వీక్గా మేము ఆల్రెడీ కార్యాచరణ చేసాము. ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్లస్ ఇప్పుడున్న ఈ టెంపుల్ చుట్టూ ఉన్న వేకెంట్ స్పేస్లో ఏం చేస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. దాన్ని కొంచెం పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. టెంపరీగా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్ కాలంలో ఆల్రెడీ నిన్న ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, ఆయన కూడా ఒకసారి టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో టెంపుల్ నిర్మాణానికి ఏ రకంగా అయితే చేయాలో చేస్తూ రేపు టెంపుల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా మన అందరికీ కూడా ఒక మంచి పండుగ వాతావరణం సృష్టించడానికి మేము పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తున్నాం. పశువుల్లో గాలికుంటు వ్యాధి నియంత్రణకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ సెప్టెంబర్ 18వ తేదీ వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. అన్ని సచివాలయాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాలకు వ్యాక్సిన్లు పంపించడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికే చాలా పశువులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రైతులు ఈ వ్యాక్సినేషన్ వారి పశువులకు వేయించుకునేలా చూసుకోవాలని ఆయన సూచించారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 20వ తారీఖు నుంచి మనము పశువులు అన్నిటికీ గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన జిల్లాకి 4,03,000 టీకాలు పశువులకి వేసి వాటిని గాలికుంటి వ్యాధి రాకుండా నివారించాలని చెప్పే లక్ష్యంతో 20 ఆగస్టు నుంచి 19 సెప్టెంబర్ వరకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. సుమారు ఇప్పుడు 26,000 వరకు పశువులకి ఇప్పటికి టీకాలు వేయడం జరిగింది. తక్కిన పశువులకు కూడా రాబో 15-20 రోజుల్లో పూర్తి చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఈ గాలికుంటి వ్యాధి టీకాలు వేయకపోయినట్లయితే పశువులకి గాలికుంటి వ్యాధి వైరస్ వలన వస్తుంది. దీనివలన వాటిలో తీవ్రమైన జ్వరం రావడం, నోట్లో పుళ్ళు, అలాగే కాళ్ళ గిట్టల్లో కురుపులు ఏర్పడి అవి ఆహారం తీసుకోలేక కాలి గిట్టల్లో కురుపులు ఏర్పడడం వలన మ్యాగెట్స్ వచ్చి నడవలేక తీవ్రమైన జ్వరంతో బాధపడి పశువు నీరసించిపోవడం, పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, అలాగే వాటి పెయ్యలు వీటి పాలు తాగినట్లయితే ఈ వ్యాధితో బాధపడుతున్న పశువు యొక్క పాలు తాగినట్లయితే అవి చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ గాలికుంటి వ్యాధి వచ్చిన పశువు తర్వాత ఎండలో ఎక్కువసేపు ఉండలేకపోవడం, ఉత్పాదకత బాగా తగ్గిపోవడం, అలాగే అవి చూలు కట్టకపోవడం, అబార్షన్స్ అవ్వడం కూడా జరుగుతాయి. కాబట్టి ఈ వ్యాధిని మనం 2027 నాటికి మన రాష్ట్రం నుంచే ఈ ఫుట్ అండ్ మౌత్ ఫ్రీ డిసీజ్గా చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల మరియు కళాశాలల శానిటేషన్ వర్కర్స్కు 5 నెలల బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే బేగం, వై నందిని పేర్కొన్నారు. ఈరోజు ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జీతాయి బకాయిలు ఉన్నాయని, ఆగస్టుతో 5 నెలలు కావస్తుందని, ఇచ్చే 6,000 సకాలంలో ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఫుల్ టైం పనిచేస్తున్నామని, ఈఎస్ఐ, పిఎఫ్, మెటర్నిటీ లీవులు, సిక్ లీవులు, యూనిఫామ్, గుర్తింపు కార్డులు వంటి సౌకర్యాలు లేవని, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ రోజుకి 5 నెలలుగా జీతాలు లేవు. ఇచ్చే 6,000 జీతం కూడా ఏ నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా పని చేయగలరని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కోటి ఆశలతో ఈ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజానీకం గెలిపించారు. అందులో అట్టడుగున పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి ఆయాలకే ఇచ్చే అతి తక్కువ జీతం కూడా ఇవ్వకుండా ఈ విధంగా
నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. వెంటనే ఈ 5 నెలల బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పైన ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసాం, జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే మా రాష్ట్ర నాయకత్వం విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇంతవరకు జీతాల ప్రస్తావన రాలేదు. కాబట్టి వెంటనే ఈ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ సెప్టెంబర్ 2వ తారీఖున విజయనగరం కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ మన్యం జిల్లాలో చాలా సంవత్సరాలుగా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. గజరాజులు గజగలాడిస్తున్నాయి. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లబుస్తున్నారు. పంటలు నాశనం చేస్తున్నా, ప్రాణాలు తీసేస్తున్నా, గిరిపుత్తుల గోడు చెవిటివాడి చెవిలో శంఖం వదిలినట్లుగానే మిగిలిపోతున్నాయి. గొంతు నిండా బాధ వచ్చినా వాటిని వినే నాదుడే ఎవడూ లేడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడంతోనే వారి జీవితాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు వనం గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వాన శివన్నాయుడిగా గుర్తించారు. గిరిపుత్రుల ఘోష వినేవారు ఎప్పుడు వస్తారో, వారికి గజరాజుల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందని ఎదురు చూడడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదని అక్కడ వారు పెద విరుస్తున్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరి సహకారంతో ఆరోగ్యకర పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాం. స్వీపింగ్ వాహనాల ప్రారంభోత్సవంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. సమ్మోహన స్వరూపుడు వేణుమాధవుడు, కొల్చిన వారికి కొండంత అండ. ఉభయ జిల్లాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్ వద్ద హైడ్రామా. తాళాలు సకాలంలో తెరవకపోవడంతో అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.